శ్రీరాముడి ధర్మపథం అపూర్వ గ్రంథం 26వ అధ్యాయం అగ్ని పరీక్ష. రావణ సంహారం పూర్తయింది. రాముడు విజయుడయ్యాడు. లంకకు విభీషణుణ్ణి పట్టాభిషక్తుణ్ణి చేశాడు. ఇక మిగిలింది సీతారాముల పునఃసంగమం. అదేమంత సులభంగా జరగలేదు. సీత సుమారు ఏడాది పాటు శత్రు అధీనంలో ఉంది. ఆమె స్థితిగతులు హనుమ తప్ప మరెవ్వరూ చూడలేదు. ఆమెకు రావణునికి మధ్య అడ్డుగోడగా ఉన్న గడ్డిపరక సంగతి ఎవరికీ తెలీదు. ఇక అయోధ్యవాసులకు సీతాపహరణం, రావణ రాక్షసత్వం, రామరావణ సంగ్రామం గురించి ప్రస్తుతానికి ఏమీ తెలీదు. కాని భవిష్యత్తులో తెలుస్తుంది. ఇక సీతారావణుల మధ్య ఎలాంటి సంబంధం ఉందో రావణ అంతఃపుర వాసులకు, అశోకవనంలోని రాక్షసులకు, హనుమకు తప్ప వానరులకు తెలీదు. ఇప్పుడు తెలిసే సమయం, తెలవాల్సిన సందర్భం వచ్చింది. సీతకు క్షేమ సమాచారం. మహారాజు విభీషణుని అనుమతితో లంకానగరంలోకి వెళ్లి సీతకు మా క్షేమ సమాచారం తెలియచేయి. రావణుడు యుద్ధంలో చంపబడినట్లు కూడా చెప్పు. తిరిగి ఆమె సందేశాన్ని తీసుకురా అని హనుమను పంపాడు రాముడు. హనుమ ఉద్యానవనానికి వెళ్లాడు. ఓ చెట్టు కింద స్నానాది సంస్కారాలు లేకుండా విచారంగా ఉందామె. అతడ్ని చూడగానే ఆమె ముఖం విప్పారింది. వెంటనే రామ సందేశం ఇలా వినిపించాడు హనుమ. యుద్ధంలో గొప్ప విజయం సాధించాం. ఇప్పుడు లంకారాజ్యం విభీషణుని అధీనంలో ఉంది. స్వగృహంలో ఉన్నట్టే భావించు. అతడొచ్చి నీ దర్శనం చేసుకుంటాడు. ఆ వార్తకు ఆనందోద్విగ్న అయ్యింది. నా భర్తకు లభించిన విజయానికి సంతోషాతిశయంతో నోట మాట రావటం లేదు. ఇంత తీయని వార్త చెప్పిన నీకు ఇవ్వడానికి తగిన వస్తువేదీ కనిపించటం లేదు అంది సీత ఆనంద భాష్పాలు రాలుతుంటే. ఆమెను బాధించిన రాక్షస స్త్రీలను కొట్టి చంపుతానన్న హనుమను సీత వారించింది. వారు రాజసేవలో ఉన్న అస్వతంత్రులని చెప్పి వారిని క్షమించమంది. ఆమె రామునికి తగిన ధర్మపత్ని అని ప్రశంసించాడు. తిరుగు సందేశం ఇమ్మని కోరగా, ఇప్పుడే నా భర్తను చూడాలని ఉంది అంది సీత. మనఃసంఘర్షణ. సీత సందేశంతో తిరిగి వచ్చాడు హనుమ. ఏ సీత కోసం యుద్ధం చేశారో ఆ సీత రామలక్ష్మణుల్ని వెంటనే చూడాలనుకుంటోంది అని రాముడికి తెలిపాడు. రాముడు కన్నీళ్లతో వ్యాకులుడయ్యాడు. శిరస్నానం చేసి దివ్యాభరణాలతో అలంకరించుకున్న సీతను వెంటనే ఇక్కడికి తీసుకురమ్ము అని విభీషణుడికి చెప్పాడు. స్నానం చేయకుండానే నా భర్తను చూడాలనుకుంటున్నాను అంది సీత. తన స్థితిగతులు భర్తకు తెలియజేయాలనే అలా అంది. కాని విభీషణుడు రాముడి ఆజ్ఞగా చెప్పి ఒప్పించి చక్కని వస్త్రాభరణాలు ధరించిన సీతను పల్లకిలో తీసుకువెళ్లారు. లంకేశ్వరుడి ఇంట చాలా కాలం నివసించిన సీత వచ్చిందని తెలియగానే రాముడికి సంతోషం, ధైర్యం, కోపం ఈ మూడు ఒకేసారి కలిగాయి. సంతోషం లేనివాడై విమర్శనాపూర్వకంగా ఆలోచించాడు. సీతను తన దగ్గరకు తీసుకురమ్మన్నాడు. సీత వస్తుంటే ఆమెను చూడటానికి వానరులు, భల్లూకాలు ఎగబడగా బెత్తాలు ధరించిన రక్షక భటులు వారిని దూరంగా తొలగమంటున్నారు. తొక్కిసలాట వల్ల అంతా గోలగోలగా అయ్యింది. వాళ్లని బాధించవద్దు, వాళ్ళు నా వాళ్ళు. స్త్రీకి ఇల్లుగాని, వస్త్రాలుగాని, ప్రాకారాలుగాని, తెరలుగాని, రాజ్య సత్కారం కాని ఆవరణం కాదు. మంచి నడవడికియే ఆవరణము. ఇష్టజన వియోగంలో, రాజ్య క్షోభాదుల్లో, యుద్ధాల్లో, స్వయంవరంలో, యజ్ఞంలో, వివాహంలో స్త్రీలు ఇతరుల కంటబట్టంలో దోషం ఏమీ లేదు. పల్లకి విడిచి కాలినడకన రమ్మనండి. రాముడి మాటలకు లక్ష్మణుడు, సుగ్రీవుడు, హనుమ అంతా వ్యధ చెందారు. భార్య యందు ఔదాసీన్యం సూచించే అతడి భయంకర ముఖ వికారాదులు చూసి ఈతనికి భార్య యందు ఇష్టం ఉందా లేదా అని సంశయించారు. పతివ్రత అయిన సీత సిగ్గుచేత కుంచుకుపోతూ విభీషణుడి వెంటరాగా రాముడి దగ్గరకు వచ్చింది. భర్త ముఖాన్ని ఆశ్చర్యంతో, ఆనందాతిశయంతో, స్నేహంతో కళ్ళు పైకెత్తి చూసింది. సీత చరిత్ర మీద ఆశంక. సీతను చూచి తన మనోభావాన్ని ఇలా వ్యక్తపరిచాడు రాముడు. యుద్ధంలో శత్రువుని వధించి నిన్ను జయించాను. అవమానాన్ని తుడిచేశాను. నా పౌరుషం అంతా చూశారు. నా ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నాను. నేను దగ్గర లేనప్పుడు ఆ రాక్షసుడు నిన్ను అపహరించాడు. ఇది దైవకృత దోషం. దాన్ని నేను మానవయత్నంతో సరిచేశాను. హనుమ, సుగ్రీవుడు, విభీషణుడు అంతా కలిసి చేసిన కృషి ఫలించింది. ఆడలేడివలే కన్నీరు కార్చింది సీత. రాముని హృదయం జనాపవాది భయం చేత రెండు విధాలుగా ఉంది చూడండి. ఈ యుద్ధం నేను నీకోసం చెయ్యలేదు. ఇదంతా నా యశస్సును, వంశ ప్రతిష్టను పెంచుకోవడానికే చేశాను. తప్ప
నీకోసం కానే కాదు. రావణుని బందీగా ఏడాది పాటు ఉన్న నీ చరిత్ర మీద నాకు సందేహం ఉంది. నీతో నాకు సంబంధం లేదు. నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్లడానికి అనుమతినిస్తున్నాను. ప్రియుని నోట అప్రియమైన మాటలు విని సీత వజవజ వణికిపోయింది. వలవల కన్నీరు కార్చింది. సీత నిర్ణయం. రాముడు చెప్పిన పరుష మాటలకు సీత కలతపడింది, కలవరపడింది. జనం ఎదుట అతడన్న మాటలకు సిగ్గుతో కుంచుకుపోయింది, కృంగిపోయింది. కన్నీళ్లు వరదలు కట్టాయి. పిమ్మట కన్నీళ్లు తుడుచుకొని గాద్గదిక స్వరంతో భర్తతో అంది, సామాన్య పురుషుడు సామాన్య స్త్రీతో మాట్లాడినట్టు మాట్లాడతారేంటి? నేను మీరు అనుకున్నట్టు ప్రవర్తించిన దాన్ని కాదు. నా సచ్చరిత్రపై ఒట్టు పెట్టి చెప్తున్నాను. కొందరు స్త్రీల ప్రవర్తనను బట్టి మీరు మొత్తం స్త్రీ జాతిని అనుమానిస్తున్నారు. నేను నా వశంలో లేని స్థితిలో రావణుని శరీర స్పర్శ కలిగింది. తెలిసి చేసింది కాదు. నా మనస్సు మీమీదే నిలిచి ఉంది. నేను లంకలో ఉన్నట్టు తెలియగానే అప్పుడు నన్ను ఎందుకు త్యజించలేదు? అలా చేసి ఉంటే నేను ప్రాణం విడిచేదాన్నిగా. ఇక అప్పుడు ప్రాణాలకు తెగించి మీరంతా శ్రమపడాల్సి వచ్చేది కాదు. కోపావేశంతో స్త్రీననే దానికి ప్రాధాన్యమిచ్చారే కాని అసలు నా పుట్టుక భూమి నుండి జరిగిందని మరిచారు. నా పుట్టుకను, నా మంచి నడవడికను మీరు ఏమాత్రం గౌరవించలేదు. బాల్యంలోనే నన్ను వివాహమాడిన విషయాన్ని ప్రమాణంగా గ్రహించలేదు. దీనుడై ఆలోచనలో మునిగి ఉన్న లక్ష్మణునితో, లక్ష్మణ, ఈ కష్టాల నుంచి గట్టెక్కేందుకు చితిని పేర్చు. అసత్యమైన అపవాదు మోస్తూ నాకు జీవించాలని లేదు. నా గుణాలకు సంతోషించని భర్త చేత జనుల సమక్షంలో విడవబడిన నాకు ఏ గతి పొందుటకు యుక్తమో ఆ గతి పొందుటకు అగ్నిలో ప్రవేశిస్తాను, ఆవేశంగా అంది సీత. లక్ష్మణుడు రాముని వైపు కోపావేశంతో చూశాడు. రాముని ఆకారం చేత సూచించబడిన అతని అభిలాష తెలుసుకుని అతని అభిమతం ప్రకారం చితిని నిర్మించాడు. ప్రళయకాల రుద్రుడిలా ఉన్న రాముణ్ణి బ్రతిమాలుటక్ కాని, మాట్లాడుటక్ కాని, చూచుటక్ కాని ఏ మిత్రుడికి ధైర్యం లేకపోయింది. అగ్ని ప్రవేశం. దీర్ఘకాలం రావణుడి నిర్బంధంలో ఉన్నప్పుడు ఆమె పాతివ్రత్యం మీద మచ్చపడటం నిర్వివాదం. మానవ శంక తీర్చడానికి ఎంత నొక్కి చెప్పినా, శపథం చేసినా వ్యర్థం. మానవ శంకను అతీతం చేయడానికి, పాతివ్రత్యాన్ని నిరూపించేందుకు నాడు ఉన్న ఒకే ఒక పరీక్షా పద్ధతి అగ్ని ప్రవేశం. తల వంచుకొని ఉన్న రాముడికి ప్రదక్షిణ చేసి ప్రజ్వలిస్తున్న అగ్ని దగ్గరకు వెళ్ళింది సీత. ఎల్లప్పుడూ నా మనసులో రాముడే ఉన్నట్లయితే లోకసాక్షి అయిన అగ్ని నన్ను రక్షించుకాక. నేను శుద్ధమైన చరిత గలదానిని అయితే నన్ను క్షమించు. మనోవాక్కాయ కర్మల చేత నేను ధర్మాత్ముడైన రాముడిని అతిక్రమించకపోతే నన్ను రక్షించు. సూర్యుడు, వాయువు, దిక్కులు, చంద్రుడు, పగలు, సంధ్యలు, రాత్రి, భూమి, ఇతర దేవతలు నేను సచ్చరితనని భావిస్తే నన్ను రక్షించుగాక. అగ్నికి ప్రదక్షిణ చేసి ఎలాంటి శంకలేని మనస్సుతో సీత జనులంతా చూస్తుండగా అగ్నిలో ప్రవేశించింది. అక్కడున్న ఆబాల వృద్ధులతో సహా జనమంతా వ్యాకులురయ్యారు. ఆర్తనాదాలు, హాహాకారాలు చేశారు. దుఃఖంతో సుళ్ళు తిరుగుతున్న మనస్సుతో, కన్నీళ్లతో నిండిన కళ్లతో ఆలోచిస్తూ నిలబడిపోయాడు రాముడు. దేవతల ఆగమనం. కుబేరుడు, ఇంద్రుడు, యముడు, వరుణుడు, మహేశ్వరుడు, బ్రహ్మదేవుడు కలిసి రాముని వద్దకు వచ్చి నమస్కరించారు. నీవు సకల లోకాలకు కర్తవు, జ్ఞానశ్రేష్ఠుడవు. సీత అగ్నిలో పడుతుంటే ఎందుకు ఉపేక్షించావు? దేవతాగణ శ్రేష్ఠుడువైన నువ్వు నీ గురించి ఎందుకు తెలుసుకోవటం లేదు? నువ్వు వసువువు, ప్రజాపతివి, 8వ రుద్రుడవు. నీవు లోకాలకు ముందు, వాటి నాశనానంతరం కూడా ఉండేవాడివి. సామాన్య మానవుడిలా సీతను ఉపేక్షిస్తున్నావేంటి? వారి ప్రశ్నలకు సమాధానంగా, నేను దశరథ నందనుడైన రాముణ్ణి, మానవుడిని అనే అనుకుంటున్నాను. నేనెవరినో నీవు చెప్పు అన్నాడు దేవతా నాయకుడితో. అప్పుడు బ్రహ్మదేవుడు, నీవు మహావిష్ణువువి. రావణుని వధించుటకు మానవ రూపం దాల్చావు. ధర్మాన్ని పోషించు వారిలో అగ్రగణ్యుడవైన ఓ రామ, రావణుణ్ణి చంపి మా కార్యం పూర్తి చేశావు కనుక ఇక సంతోషంతో వచ్చి స్వర్గాన్ని అధిష్ఠించు అని కోరాడు. అగ్ని వాంగ్మూలం. అగ్నిదేవుడు సీతను పైకి తీసుకువచ్చాడు. సీత శరీరం కాని, అలంకారం కాని చెక్కు చెదర్లేదు. అగ్నిలో ప్రవేశించినప్పుడు ఎలా ఉందో అలాగే ఉంది. రామా, ఇదిగో నీ సీత. ఈమెలో ఎలాంటి పాపం లేదు. మంచి చరిత్ర కల పవిత్రురాలైన సీత వాక్కు చేతగాని, మనస్సు చేతగాని, బుద్ధి చేతగాని, చూపు చేతగాని నిన్ను అతిచరించలేదు. నీ మీదే మనసు లగ్నం చేసి
ఈమె ఆ రాక్షస రావణుడు అనేక విధాలుగా లోభపెట్టినా భయపెట్టినా లెక్క చేయలేదు. పరిశుద్ధ వర్తనురాలైన సీతను స్వీకరించు. అగ్ని మాటలకు రాముడు ఎంతో సంతోషించాడు. కన్నీటితో నేత్రాలు తడిశాయి. రాముడు అగ్నిదేవునితో ఇలా అన్నాడు: అగ్నిదేవా, ఈ సీత రావణుని అధీనంలో చాలా కాలం ఉంది. నిర్దోషురాలని, శుద్ధిని పొందుటకు అర్హురాలని లోకంలో నిరూపించుకోవాల్సి ఉంది. పరీక్షించకుండా సీతను గ్రహిస్తే రాముడు మూర్ఖుడు, కామపరుడు అని నా గురించి పలు విధాలుగా చెప్పుకుంటారు. ఎప్పుడు నా మనసులో ఉండే సీతకు ఇతరుల మీద మనస్సు లేదని, నా మీదే భక్తి కలదని నాకు తెలుసు. తేజస్సుతో రక్షింపబడే సీతకు రావణుడు అతిక్రమింపజాలడని తెలుసు. 3 లోకాలకు నమ్మకం కలిగించేందుకు సీత అగ్నిలో ప్రవేశిస్తుంటే ఉపేక్షించాను. సీత నన్ను విడిచి ఎవ్వరితోనూ సంబంధం కల్పించుకోదు. ఈమెను నేను వదలజాలను. మీరంతా చెప్పిన హితవచనాలను తప్పక ఆచరిస్తాను. రాముడి మాటలకు అంతా ఆనందపడ్డారు, ప్రశంసించారు. సీతను కలిసి సంతోషించాడు రాముడు. రాజధర్మ పాలన. ఈ ఘట్టంలో రాముడి ప్రవర్తన అన్యాయంగా తోచవచ్చు. అధర్మంగా ప్రవర్తించాడని నిందించవచ్చు. పలువురు పలు విధాలుగా విమర్శించనూ వచ్చు. కాని రాముడు ఒక భర్తగా కాక ఒక ప్రభువుగా ఆలోచించాడు. వ్యక్తిగా, భర్తగా బాధపడ్డాడు. కాబోయే అయోధ్యాపతిగా నిర్ణయం తీసుకున్నాడు. పాలకుడి చరిత్ర అనుమానానికి తావివ్వని విధంగా ఉండాలి, ఆదర్శనీయంగా ఉండాలి. అందుకనే సీత పతివ్రత అని లోకానికి చాటి చెప్పడానికి ఆమె అగ్ని ప్రవేశం చేస్తుంటే మౌనం వహించాడు. సీతను పరీక్షకు గురి చేయకుంటే కాకులై లోకులు పలు రకాలుగా కూయవచ్చు, దూషించవచ్చు. జనంలో తనుగాని సీతగాని చులకన కాకూడదనే, అవహేళనకు గురి కాకూడదనే, అగౌరవ పడకూడదని ఆ కఠిన నిర్ణయం తీసుకున్నాడు. ఈ సంఘటన మొదట్నుంచి అతడి ముఖ కవళికల్లో, శరీర కదలికల్లో కదిలిన విభిన్న భావాలను గమనిస్తే చాలు అతడి అంతరంగం అవగతమవుతుంది. జరిగిన దానికి సీత కూడా బాధపడలేదు, అవమానంగా భావించనూ లేదు. జనం సమక్షంలో అగ్ని తనేంటో తెలియచెప్పినందుకు, రాముడిలోని జనంలోని శంకలన్నీ తుడిచివేసినందుకు సంతోషించింది. సీతతో దశరథుడు ఏమన్నాడో చూడండి. పుత్రి, రాముడు నిన్ను అగ్నిప్రవేశం చేయించినందుకు కోపించకు. నీ హితం కోరే నీ పవిత్రతను లోకానికి చాటడానికే అలా చేశాడు. నీవు అగ్ని పరీక్షకు నిలిచినందుకు నీ కీర్తి ఇంకా ఇనుమడించింది. అయినప్పటికీ రాముడి మీద సీతను శంకించాడన్న నింద వచ్చి పిడుగులా పడనే పడింది. రాముడు అగ్ని పరీక్షను మనస్సులో వాంఛించాడు తప్ప ప్రత్యక్షంగా కోరలేదు. అతడిని తప్పుపట్టాల్సిన పని లేదు. సీత తనంత తాను శీల పరీక్షకు సిద్ధపడ్డది. తన సచ్చరిత్ర నిరూపించుకోవడానికి ఆమెకది అత్యవసరం, తప్పనిసరి. అది వినా మరో మార్గం లేదు. అందుకనే ఆ నిర్ణయం తీసుకుంది. తన పవిత్రత మీద తనకున్న నమ్మకం అలాంటిది. అగ్ని పరీక్షకు నిలిచి గెలిచింది కనుకనే అగ్ని పునీత సీత అయ్యింది. కనుకనే ఆమె సీతా మహాసాధ్విగా కొనియాడబడుతోంది.